అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేసకి. ఆంటోనీ ఈవిల్ స్మైల్ ఇస్తున్నాడు. చూసిన హర్షిత్కి ఏదో ప్లాన్ చేశాడని అర్థమవుతుంటే గిర్రున వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని చుట్టేశారు ఆంటోనీ మనుషులు. రేయ్, అక్క నుండి కదిలితే వీళ్ళ పుర్రెలు లేచిపోతాయంటూ వార్నింగ్ ఇస్తుంటే భయంతో వణుకుతూ ఉన్నారు. మీకేం కాదు, నేనున్నాను అంటూ కళ్ళతో సైగ చేశాడు హర్షిత్. ఇక హర్షకి ఏదో సిగ్నల్ ఇవ్వగానే నెక్స్ట్ సెకండ్లో ఒక్కసారిగా గ్యాస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఎవరికి కనబడకపోతే హర్ష వాయువేగంతో ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడే పనిలో పడితే క్లోరోఫామ్తో ఎఫెక్ట్ అవుతుందని ఫాస్ట్గా వాళ్ళని కారులో ఎక్కించి కళ్ళకి ముక్కుకి మాస్క్ పెట్టుకొని ఆంటోనీ మనుషులని షూట్ చేయడంలో పడ్డాడు. ఇక బుల్లెట్స్ అయిపోవడంతో హర్ష మనుషులు పెద్ద గన్ బసూకా ట్యాంక్ ఇచ్చి వెళ్ళిపోయారు. హర్షిత్, శ్రీ ఆంటోనీకి కనిపించలేదు. ఇక ఆ పొగలో చూస్తున్నాడు, ఎక్కడా కనబడట్లేదు. వెంటనే ఏదో సిగ్నల్ ఇవ్వగానే పైనుండి ఇంకో హెలికాప్టర్ వచ్చి వాడి మనుషులు ఒక్కొక్కడిగా దిగుతుంటే ఒక్కొక్కరిని షూట్ చేసి పారేస్తున్నాడు హర్ష. వెనుక నుండి వస్తున్న మనుషులని హర్షని షూట్ చేయబోతుండగా హర్షిత్ వాడి మీదకి ఒక దూకు దూకి కాళ్ళు చేతులు విరగ్గొట్టి పక్కన పడేశాడు. ఆంటోనీ రాక్షస నవ్వొకటి నవ్వుతూ ఇలా ముందుకొచ్చి హర్ష మీదకి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. వాడి బుల్లెట్ తగలకుండా తప్పించుకుంటున్నాడు హర్ష. ఇటు హర్ష మనుషులు వాడి మనుషుల మీదకి షూట్ చేస్తుంటే ఫైరింగ్లో అటు వాళ్ళు ఇటు వీళ్ళు బుల్లెట్లు తగిలి పిట్టల్లా రాలిపోతున్నారు. హర్షిత్కి ఏమాత్రం నచ్చట్లేదు. తన మనుషులని ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాడు. వాళ్ళు అలా ఫైరింగ్ చేస్తుంటే ఊరుకోలేక మధ్యలో వచ్చారు హర్షిత్ మనుషులు. ఇది మా మధ్య గొడవ, మీరు ఇన్వాల్వ్ అయితే బాగోదు చెబుతున్నా, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా చెప్పగానే సార్, మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలి, చెప్పింది చేయండి అని గద్దించాడు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోయారు. అంత మొగుడివి అనుకుంటున్నావా, ఏ నువ్వు కాదా అన్నాడు కళ్ళెగరేస్తూ హర్షిత్. నేను మగాన్ని కాబట్టే నీ హాయంలోకి వచ్చి నీకే సవాలు విసురుతున్నా అంటుంటే, అవునా, మరి మొన్నటి వరకు నక్కలా దాక్కున్నావు కదరా. నేను దాక్కోవడమా, పులి అంత తొందరగా ఆవేశపడదు, ఆలోచించి అడుగేస్తుంది. అచ్చా, అందుకేనా చేతగాని వాడిలాగా ఆడవాళ్ళని చంపావు. నా దారికి అడ్డం వస్తే ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా చంపి పారేస్తా. అచ్చా, అయితే మగాడిని నేను వచ్చాను, నన్ను చంపు, నీకు దమ్ముందని నేను ఒప్పుకుంటాను అన్నాడు హర్షిత్ పొగరుగా. ఆంటోనీ ఫేస్లో ఈవిల్ స్మైల్ ఒకటి చేరింది. హా, ఇప్పుడు మగాడివనిపించావు అనగానే హేచి ఆపు, నేను నీలా వెన్నుపోటు పొడిచే మనిషిని కాదురా. ఏది ఏమైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్, నన్ను కెలికితే నా అంత రాక్షసుడు ఇంకొకడుండడు. అసలు నా జోలికి కూడా ఎవడు రాడు. అలాంటిది నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రేమ జోలికొచ్చావు. ఇక ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి. హా, ఒక రెక్లెస్ నవ్వొకటి నవ్వి నూకలు నీకు చెల్లిపోతాయో నాకు చెల్లిపోతాయో అది చూద్దాం అన్నాడు హైబ్రో అప్ చేస్తూ. అచ్చా, డైరెక్ట్గా సింహం బోనిలోకి వచ్చావు. ఎలా బ్రతికి బట్టగడతావో నేను చూస్తాను. వేసుకున్న షర్టుని విప్పి పక్కన పడేస్తూ అన్నాడు హర్షిత్. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ని చూస్తూ నిలబడ్డారు. అటు హర్ష ఇటు శ్రీ. హర్ష హర్షిత్ని చూస్తూ, కన్నా వాడిని నాకు వదిలేసేయి అంటుంటే, వద్దు డాడ్, వీడిని నేనే చంపాలి. పిల్ల చేపని తినడానికి పులి ఎందుకు, మీరు చూస్తూ ఉండండి, వీడి చాప్టర్ నేను క్లోజ్ చేస్తాను అంటూ వాడిని చూస్తుంటే పొగరు ప్లస్ కేర్లెస్గా నవ్వుతూ చూస్తున్నాడు. వీడేం పీకుతాడు అని. ఇక హర్షకి ఒక చైర్ వేయగానే కుర్చీలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ చూస్తూ ఉన్నాడు. వాడు కూడా రాక్షస నవ్వొకటి నవ్వి వేసుకున్న డ్రెస్ని విప్పి అవతల పడేసి వాడి బాడీని గట్టిగా విరుస్తూ హర్షిత్ దగ్గరకు వస్తున్నాడు. బాబు బాడీ సన్నగా ఎక్కడ ఏ ప్యాకుండాలో అమర్చినట్లు ఫిట్గా స్ట్రాంగ్గా వజ్రదేహాన్ని తలపిస్తుంటే చూస్తూ, ఇంత సున్నితమైన బాడీని చూసుకుంటూ మురిసిపోతున్నావా, ఈ బాడీతో నన్నేం చేయగలవురా అన్నాడు. నరమాంసం తింటాడేమో, కండలు తిరిగి ఉంది వాడి శరీరం. హర్షిత్ వాడి మాటలకి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఫోర్స్గా వాడి డొక్కలో ఒక్కటిచ్చాడు. అలా కడుపులో గుద్దగానే వెనక్కి పడ్డాడు. ఇక కొట్టాడు అన్న కోపం వాడిలో స్పష్టంగా కనిపిస్తుంటే విసురుగా లేచి నిలబడి హర్షిత్ని కాలితో తంతుంటే
పక్కకి తప్పుకొని తన్నిన కాలిని వెనక్కి మెలిపెట్టాడు. అలా మెలిపెడుతుంటే నొప్పికి ఎగిరి ఇంకో కాలితో హర్షిత్ని తన్నాడు. అయినా వెనక్కి తగ్గలేదు. పట్టుకున్న కాలిని వదలట్లేదు. ఇంకా గట్టిగా పట్టి పక్కకి విసిరుకొట్టాడు. కింద పడి మళ్ళీ ఆవేశంతో హర్షిత్ ముందుకొచ్చి ఫేస్పై పంచిచ్చాడు. సడన్గా కొట్టగానే వెనక్కి అడుగేశాడు. బాబుకి టెంపర్ రేజ్ అవుతుంటే పిడుగులతో వాడి ఫేస్పై గట్టిగా ఒక గుద్దు గుద్దాడు. పళ్ళు రాలి బయటపడ్డాయి. కొట్టాడు అన్న కోపం పీక్సుకుపోయి వాడి తలతో హర్షిత్ తలని ఢీ కొట్టబోతుండగా తప్పుకొని మోకాలితో కడుపులో గుద్దాడు. అంతే, నోట్లో నుండి రక్తం కక్కుకొని కింద పడ్డాడు. హా, దీనికే ఇలా అయితే ఎలారా? ఏదో పొడి చేస్తా చంపేస్తా అన్నావు, రారా అన్నాడు హర్షిత్. తన మాటలు వాడికి చెంపదెబ్బలాగా తగులుతుంటే ఏదో ప్లాన్ వేసిన వాడిలా పక్కన పడ్డ మొబైల్ తీసి వీడియో చూపించగానే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఆ షాక్లో ఉన్న హర్షిత్ వాడి పంచ్కి ఈ లోకంలోకి వచ్చి, రేయ్, నా ప్రేమ జోలికి నా వాళ్ళ జోలికి వచ్చావు నా కొడక, నిన్ను 30 చెరువుల నీళ్లు తాగించి అప్పుడు చంపుతా, మామూలుగా చంపితే నా పగ చల్లారదు అని వాడి ఫేస్పై పంచుల మీద పంచులిచ్చి కాలర్ పట్టి కార్లో పడేసి లాక్ చేసి ఆ కార్ చుట్టూ సెక్యూరిటీని అరేంజ్ చేసి, ఏమైంది కన్నా అని కంగారుగా అడుగుతున్న హర్షని చూసి మ్యాటర్ చెప్పాడు హర్షిత్. వీడి సంగతి నేను చూస్తాను. నా స్టైల్ ట్రీట్మెంట్ వీడికి రుచి చూపందే. అలా ఎలా చంపుతాము? నువ్వు నిశ్చింతగా వెళ్ళి ఆరుని కాపాడు అనగానే అక్కడి నుండి వాయు వేగంతో దూసుకెళ్లాడు. ఆరు ముందు కార్ ఆపగానే, నో సార్, నా దగ్గరికి రాకండి అంటూ అరుస్తోంది. ఆరు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, నీకేం అవ్వదు అంటుంటే, నాకేమైనా పర్వాలేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి సార్ అని భయంగా అంటుంటే ఆమె మాటలు లెక్క చేయకుండా ముందుకి వెళ్తుంటే, ప్లీజ్ సార్, నా దగ్గరికి రాకండి, నన్ను ముట్టుకోకండి అంటూ దూరం వెళ్తోంది. స్టాప్ ఇట్ ఆరో అరిచాడు గట్టిగా. మెల్లగా ఆమెను చేరి ఆమెకు వేసిన డ్రెస్ రిమూవ్ చేస్తుంటే, ప్లీజ్ సార్, నా కోసం మీరు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నా వినిపించుకోకుండా ఆమెకు సెట్ చేసిన టైం బాంబుని చూసి నొసలు చిట్లిస్తూ సెకండ్స్ దగ్గర పడుతున్నాయి. ఏ వైర్ కట్ చేస్తే ఏమవుతుందోనని టెన్షన్ ఒకవైపు, అక్కడ టైం దగ్గర పడుతుంది అన్న టెన్షన్ మరోవైపు. ఇద్దరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆరుకి టెన్షన్తో చెమటలు పట్టేసి ఒక్కసారిగా చల్లబడిపోయింది. డోంట్ బీ ఫియర్ అంటూ ఆమెను దగ్గరగా తెచ్చుకొని ఎల్లో రెడ్ వైట్ వైర్లు ఉన్నాయి. ఇక అక్కడ ప్లస్ మైనస్ ఉంది. ప్లస్ ఆర్ మైనస్ వైర్స్ ఉండడంతో బాగా ఆలోచించి ఒకసారి ఫిజిక్స్ గుర్తు చేసుకొని ప్లస్ ఆర్ మైనస్ వైర్ని కట్ చేశాడు. ఇక ఏం అవ్వకపోవడంతో దాన్ని వెనక నుండి తీసి దూరంగా విసిరికొట్టాడు. ఆరు టెన్షన్తో కళ్ళల్లో నీళ్లు తిరిగితే గట్టిగా అతనికి కరుచుకుపోయింది. ఇక టెన్షన్ పడుతుందని అర్థమై ఆమె చుట్టూ హ్యాండ్స్ని ఫోల్డ్ చేస్తూ తల నిమురుతూ డోంట్ వర్రీ అని స్మూత్గా వెనునిమిరాడు హర్షిత్. కాసేపు ఆమెను కూల్చేసి ఎవరిని నమ్మలేక తనే ఆరుని ఇంటి దగ్గర దింపి, నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, మీరు రిలాక్స్ అవ్వండి అంటుంటే అతన్ని వదల్లేక, ప్లీజ్ చిన్న, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అతన్ని చుట్టేస్తుంటే, నువ్వేం టెన్షన్ పడకు, నాకేమవుతుంది చెప్పు, నేను సేఫ్గానే ఉంటాను అంటూ ఆమె చేతి మీద కిస్ చేసి సీయూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ హర్ష వాడి జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి ఓ రూమ్లో పడేసి మనుషులని పిలిచి ఏదో చెప్పాడు. ఓకే సార్ అంటూ వెళ్ళారు. ఏరా, అమ్మాయిల బిజినెస్ చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదురా? చీ, ఏం బ్రతుకురా మీది, నిస్సహాయత కలిగిన అమ్మాయి మీద మీ పైశాచికత్వం చూపిస్తూ ఆమెను చంపేశారు. అయినా నీలో కించిత్ పశ్చాత్తాపం కూడా కనబడట్లేదు. కష్టపడి బ్రతకాలి కానీ జనాలని చంపేసి బ్రతకూడదు, వాళ్ళ ఉసురు ఊరికే పోదు అనుకుంటూ హర్ష మనుషులు కొన్ని వెపన్స్ తీసుకురాగానే దాన్ని చేతిలోకి తీసుకొని వీళ్ళు స్మైల్ ఇస్తూ, ఏంట్రా ఏదో సవాలు విసిరావు, నిన్ను చంపాలంటే దేవుడు దిగిరావాలా, నీకు అంత సీన్ లేదురా, నీ ఒంట్లో బలుపు ఎక్కువ, ఎనర్జీ తక్కువ అంటూ షార్ప్గా ఉన్న సూదిని తీసుకొని వాడి శరీరంలోకి గుచ్చుతుంటే గావు కేక పెడుతుంటే, ఏంట్రా మా మీద ఒక్కడు కూడా చెయ్యి వేయడానికి భయపడతారు, అలాంటిది నువ్వు మమ్మల్ని, నా ఫ్యామిలీని చంపుతావా అంటూ బాబు స్టైల్లో ట్రీట్మెంట్కి ఎందుకు బ్రతుకున్నానా అనిపిస్తుంటే ఒక్కో వెపన్తో ఒక్కో ట్రీట్మెంట్ ఇస్తుంటే, రేయ్ నిన్ను, నీ ఫ్యామిలీని చంపేస్తారా అంటుంటే హర్షకి కోపం పీక్స్కి చేరితే చేతిలో ఉన్న సీజర్తో వాడి టంగు కట్ చేసి పారేశాడు. నొప్పికి అరుస్తూ స్పృహ తప్పాడు. వాడి అరుపు విని లోపలికొచ్చిన హర్షిత్ వాడిని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఆర్ యు సేఫ్ డాడ్
అని చెప్పగానే వెరీ గుడ్ నాన్న అంటూ వీడిని చంపకు, ఇలాగే వదిలేసేయి అన్నాడు హర్ష. ఓకే డాడ్, అంత ఈజీగా ఎలా చంపేస్తాం, నరకం అనుభవించి చావాలి వాడు. సరే పదండి అంటూ అక్క నుండి బయలుదేరారు. ఇక అందరూ ఇంటికి చేరుకొని హర్ష హర్షిత్ కోసం భయంగా ఎదురుచూస్తూ ఎప్పుడు వస్తారా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని హాల్లోనే కూర్చుండిపోయారు. అంతలో ఇద్దరు ఇంట్లోకి రాగానే అప్పుడు ఊపిరి పీల్చుకొని పరుగున వాళ్ళని చేరారు. మీకేం కాలేదు కదా అంటూ ఇద్దరిని తడిమి చూసింది అంజు కంగారుగా. ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకు అంజు, వాడున్నాడా పోయాడా, పోయేలా ఉన్నాడు అన్నాడు హర్షిత్ ప్రియాని చూస్తూ. తనకేం పట్టనట్లు ఉండిపోయింది. మళ్ళీ వాడితో ఏదైనా ప్రాబ్లం వస్తుందా, వాడికి అంత సీన్ లేదు. ఇక చచ్చిన పాముని ఎందుకు చంపడమని చంపలేదు. అయినా వాడి చావు ఇలా మామూలుగా చంపితే ఏముంటుంది, ఒక్క క్షణం నరకం అనుభవించి చావాలి, అప్పుడేగా ప్రాణం విలువ తెలిసేది. సరే సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, డిన్నర్ చేద్దురు అంటుంటే వెళ్ళారు. హాల్లో ఆరు కనిపించలేదు. మామ్, ఆరు ఎక్కడా, వచ్చినప్పటి నుండి భయంతో వణికిపోతూ ఉంది. ఇప్పటి వరకు తన దగ్గరే ఉన్నాను, ఇప్పుడే నిద్రపోతోంది అంటుంటే సరే అని పెద్ద పెద్ద అంగలతో ఆరుని చేరాడు హర్షిత్. వెళ్ళేసరికి దగ్గరగా ముడుచుకొని పడుకున్న ఆమెను చూసి కళ్ళు చిన్నవి చేశాడు. క్షణంలో ఆమెను చేరి నుదుటి మీద చేయి పెట్టి చూస్తే ఒళ్ళు బగబగా మండిపోతోంది. ఆరు అంటూ స్మూత్గా పిలుస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె ప్రాణసకుని చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించి కంగారుగా వచ్చినా అంటూ బుగ్గ మీద చేయి పెట్టి అడుగుతుంటే వచ్చేశాను, కానీ నీ ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది, ఉండు నేను డాక్టర్కి కాల్ చేస్తాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. అంజుని పిలిచి విషయం చెప్పడంతో వాటర్ తీసుకొని వచ్చింది. అయ్యో ఏమైందమ్మా అని కంగారు పడుతుంటే మీరు కంగారు పడకండి అత్తయ్య, చిన్నగా ఫీవర్ అంతే, మీరు ఫ్రెష్ అయ్యిరండి అనింది హర్షిత్ని చూసి. అవును కన్నా, నువ్వు వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా, నేను ఆరుని చూసుకుంటాను అంటూ ఫోర్ హెడ్ మీద వెట్ క్లాత్ వేస్తూ ఉంది అంజు. ఇక షవర్కి వెళ్ళాడు హర్షిత్. అంతలో డాక్టర్ రావడంతో చెక్ చేసి భయపడడం వల్ల ఫీవర్ వచ్చిందని చెప్పి మెడిసిన్స్ రాసి ఇంజెక్షన్ చేస్తానంటే ఆరు వద్దని వారించడంతో వేయకుండానే వెళ్ళిపోయింది. ఇంజెక్షన్ వేయించుకుంటే త్వరగా తగ్గేది కదా, ఎందుకు వద్దన్నావు అంటూ అరిచి తనకు తినిపించి మెడిసిన్స్ వేశాడు హర్షిత్. అంజు హర్షిత్కి ఫుడ్ రూమ్కి పంపించింది. ఇక తినేసి మార్నింగ్ నుండి బాగా అలసిపోవడంతో ఆరుకి కూడా మెడిసిన్ వేయడం వల్ల వాళ్ళు కాస్త చల్లబడడంతో నిద్రలోకి జారుకుంది. తనకి కూడా నిద్ర ముంచుకొస్తుంటే ఆమెను అతడి గుండెల్లోకి అదుముకొని నిద్రలోకి జారుకున్నాడు. అసలైన శత్రువు చిక్కాడు కాబట్టి ఇక ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా నిద్ర పట్టింది అందరికీ. రోజులు గిర్రెన తిరుగుతున్నాయి. ఆంటోనీ నీళ్లు నిప్పులు లేకుండా హర్షిత్ పెట్టే టార్చర్కి నరకం అనుభవించి చచ్చూరుకున్నాడు. వాడి బాడీని యుగాండా పార్సల్ పంపించాడు హర్షిత్. ఇంకోసారి నా జోలికి గాని నా ఫ్యామిలీ జోలికి గాని వస్తే మీకు ఇలాగే చావుని పరిచయం చేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగానే వణికిపోయారు. హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీని అక్కడ పనిచేసే చాలా ఎక్స్పీరియన్స్ నిజాయితీ గల మనిషి అయినటువంటి రణ్ధీర్కి హ్యాండ్ ఓవర్ చేశాడు హర్షిత్. ఇక హైదరాబాద్ నుండి తన కంపెనీని రన్ చేస్తాను, సీఈఓ అవసరం ఉంటే వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పాడు. ఇక షిప్పింగ్ యార్డ్ కూడా హైదరాబాద్ నుండే నడిపిస్తానని బాగా నమ్మకం ఉన్న పర్సన్కి అప్పచెప్పి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఇక హర్ష ఫ్యామిలీ హైదరాబాద్ వస్తున్నారని గ్రాండ్గా వెల్కమ్ పార్టీని అరేంజ్ చేశారు కంపెనీ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్. హర్ష ఫుట్బాల్ ఫ్రెండ్స్, హర్షిత్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టారో లేదో వాళ్ళ ఫ్యామిలీని ఒక్కసారిగా అందరూ చుట్టుముట్టారు. వెల్కమ్ టు హైదరాబాద్ సార్ అని విష్ చేస్తుంటే థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పి ఇంటికి బయలుదేరారు. వాళ్ళు వస్తున్న దారి నుండే పెద్ద పెద్ద వీధి దీపాలతో చాలా గ్రాండ్గా డెకరేట్ చేసి వీళ్ళకి వెల్కమ్ చెబుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. ఇవన్నీ ఎందుకు ధర్మ అంటుంటే పర్వాలేదు సార్ అంటూ లోపలికి ఆహ్వానించారు. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి అందరికీ. అంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. బాబు ఇండియాకి వచ్చాడో లేదో హర్షిత్ ఫ్రెండ్స్ అందరూ అతన్ని చుట్టుముడితే ఎత్తుకొని గాలిలో గిరగిరా తిప్పుతూ రేయ్ మామా ఎన్ని రోజులవుతుందిరా అంటూ వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రేయ్ ఆపండిరా అంటుంటే వినిపించుకోకుండా తనని ఎత్తి తిప్పేస్తున్నారు. హర్షిత్ వాళ్ళ ఫ్రెండ్స్ని చూడగానే చాలా సంతోషంగా మారిపోయింది తన మనసు. ఇక తనని ఎత్తుకొని స్టేజ్ వరకు తీసుకొచ్చారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.